అధ్యాయ మన లక్షణం చేతపుచ్చుకోండి. ఈ విధంగా స్వామివారి యొక్క ప్రసాదం ఆచార్యం తెలియజెప్పే మరియు కథనాలు చెప్తున్నారు సూత్రం వారు. పూర్వం తుంగధ్వజుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాట. బాగా గుర్తుపెట్టుకోండి, మనకి 4 యుగాల్లో కూడా ఈ నారాయణమూర్తి వారు సత్యనారాయణ స్వామి వారిగా వెలుగొందుతున్నారు. మొదటి కథలో వ్రత విధానాన్ని, రెండవ కథలో బ్రాహ్మణ్ణి, అదేవిధంగా కట్టెలు అమ్ముకునేటువంటి శూద్రుణ్ణి, అదేవిధంగా మూడవ కథలో వైశ్యుణ్ణి, 4వ కథలో క్షత్రియుడిని చెప్తున్నారు. ఈ క్షత్రియుడు కూడా ఎటువంటి వాడంటే తుంగధ్వజుడు. ఒక తుంగ మొక్కని ధ్వజంగా పెట్టుకున్నట్ట. తుంగ మొక్క అంటే తెలుసా, నీళ్ళలో పెరుగుతుంది, 3 పలకలుగా ఉంటుంది. ఇంతకుముందు తుంగ చాపలు చెప్పిన వచ్చాయి. అది చీల్చి చాలా విధాలుగా ఆడుకునే వాళ్ళని కూడా మా చిన్నప్పుడు. ఈ తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు ఉండేవాట. ఆ తుంగధ్వజుడు 100 మంది కొడుకులతోటి చక్కగా ప్రజాపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన ఒక రోజు సభ తీర్చి ఉండగా కొంతమంది